టీవీలో ఈరోజు పాలకూర బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర బంగాళదుంప వేపుడు తయారీకి కావలసిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. బంగాళదుంపలు 3 శుభ్రంగా కడిగి తొక్క తీసేసి పొడవుగా కట్ చేసుకొని మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1, లవంగాలు 2, టమాటా 1, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ 1, కారం 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు కొత్తిమీర కొద్దిగా, తాలింపు గింజలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, నిమ్మకాయ 1 చెక్క తీసుకోండి. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా బంగాళదుంపల్ని పొడవుగా కట్ చేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. అవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోండి. కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకొని బాగా ఉడికిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఆ తర్వాత అదే నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేయండి. పాలకూర మొత్తం వేసి హైలో పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఉడికించండి. మూత పెట్టి 2 నిమిషాలు హైలో ఉడికిస్తే పాలకూర త్వరగా ఉడుకుతుంది. చూసారు కదా, పాలకూరలో కూడా నీళ్ళు ఉంటాయి, అవన్నీ కూడా బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది. నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించండి. ఇప్పుడు పాలకూరలో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అది చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, పాలకూర వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టుకోండి. అలాగే ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలకూర మిశ్రమం బంగాళదుంపలు రెడీగా ఉన్నాయి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేయండి. పాన్ వేడైన తర్వాత నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత ముందుగా దాల్చిన చెక్క వేయండి. ఆ తర్వాత లవంగాలు వేయండి. తర్వాత జీలకర్ర వేయండి. ఇవి కాస్త వేగిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించండి. తాలింపు గింజలు వేయండి. సిమ్లో పెట్టి ఇవి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేయండి. ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు వేయించండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు వేయించండి. మూత పెట్టి వేయించుకోండి. ఆ తర్వాత ఈ వేగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి. ఇవి వేసి 2 నిమిషాల పాటు వేయించండి. మూత పెట్టి మగ్గించండి. 2 నిమిషాల పాటు ఇవి మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలియబెట్టండి. తర్వాత కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పాలకూర పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేయండి. ఇది వేసి బాగా తిప్పుతూ 2 నిమిషాల పాటు కలియబెట్టండి. తర్వాత మూత పెట్టి మగ్గించండి. పాలకూరలో ఉన్న నీళ్ళన్నీ వచ్చి బాగా ఉడుకుతుంది. నీళ్ళు కాస్త ఇంకిపోయేంత వరకు సిమ్లో పెట్టి వేయించండి. బాయిల్ చేసుకున్నాం కదా, బంగాళదుంప ముక్కలు వేయండి. అవి వేసి బాగా కలియబెట్టండి. 2 నిమిషాల పాటు బాగా కలియబెట్టండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే పాలకూర త్వరగా అడుగంటుతుంది కాబట్టి సిమ్లో పెట్టి వేయించండి.
తర్వాత మీ రుచికి సరిపడగా కారం వేసుకోండి. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేయండి. ముందుగా మనం బంగాళదుంపలు పాలకూరలో కూడా ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు తగ్గించి వేసుకోండి. అవసరం అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేయండి. ఇవన్నీ వేసి బాగా కలియబెట్టండి. 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి తిప్పుతూ మూత పెట్టి మగ్గించండి. తర్వాత మూత తీసి కొద్దిగా జీలకర్ర పొడి వేయండి. అంటే 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. అది వాసన కోసం వేస్తున్నాము. ఆఖరిగా జీలకర్ర పొడి వేసిన తర్వాత 2 నిమిషాల పాటు కలియబెట్టండి. ఇప్పుడు కొత్తిమీర తీసుకొని చిన్న చిన్నగా తుంపి అందులో వేయండి. కొత్తిమీర వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు సిమ్లో మగ్గించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టండి. చల్లారిన కూరని ఒక బౌల్లో తీసుకొని నిమ్మకాయ అరబద్ద కూరలో పిండండి. పిండి అదంతా పట్టేలాగా ఒకసారి కలియబెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే ఆలు పొటాటో ఫ్రై అంటే పాలకూర బంగాళదుంప వేపుడు రెడీ అయింది. ఈ కూరని ఈజీగా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం కదా. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.